తీసాను. ఇప్పుడు నేనే లోన్లో వేసాను, నేనే కాగిన తర్వాత తీర్చాను. కొంచెం మాడినట్టుంటాయి, ఏం కాదు, వేసేయండి. మాడలేదులే, బాగానే ఉన్నాయి. అవి రావడం ఎంతగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇటు వెనక్కబెట్టి కొంచెం ఒక ఇటుంటే మనకు వచ్చేసరికి ఈ 2 సేపు చల్లారిన తర్వాత అంత లోపల పానకం చల్లారిపోద్ది. పానకం తర్వాత ఈ చల్లారిపోద్ది. ఈ 2 వచ్చి కలపాలి. ఇప్పుడు మగ అలా ఫస్ట్ నైట్ ఎట్లా చేసుకుంటారో అట్లా కలపాలి. ఈ 2 వచ్చేసరికి ఒక గంట సేపు కలపాలి. గంట సేపు అయిపోయిన తర్వాత ఎంతో గట్లే గంట అయిపోద్ది. అయిపోయిన తర్వాత మనం వెళ్ళి వాళ్ళు చేసుకున్నారా లేదా అని చెప్పి చూసేయడం. ఒక డబ్బాలు వేసుకోవడం. చేసుకున్నారంటే వాళ్ళిద్దరూ మనం డబ్బాలు వేసుకోవడం, తినేయడం అయిపోయా. ఓకే, ఆ రొత్తో గులాబ్ జామున్కి శోభనం అయిపోద్ది మా చేతుల్లో. ఓకే, మీకు నెలలు వేసేటప్పుడు చూపిస్తాను. అదిగో సారీ గాయస్, నెలలో పానకంలో. ఓకేనా, ఇదండి గాయస్. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే 6 గంట అయిపోయింది. ఇదండి పానకం చల్లారిపోయింది. ఇంత చేసింది మనం చేసిన గులాబ్ జామున్ చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్కటి దీంట్లో వదలాలి. వదిలిన తర్వాత ఒక 1 గంట పాటు నానబెట్టాలి. ఓకేనా, వేసుకో వదలదాం. ఓకే, 2 నేను వేసిన తర్వాత కనపడతాను మీకు. 4 ఓకేనా, వేసిన తర్వాత కనపడతాను నీకు. ఓకే, మంచిగా వేసేసి మనం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి కాలుతో ఒక్కొక్కరిని దంతాము. దీన్ని ముందు జోగ్గా నన్ను కలిసి చూడండి. అలా అది ఇదైతే వేసేసాడు, అన్ని చక్కెర పాకంలో వేసేసాము గాయస్. దీన్ని చూసి వాడికి నోరూరి ఒక్కో దాన్ని కాలుతో దంతే నోట్లో వచ్చి పడతాయి అన్నట్టు జోక్ చేశాడు మా పెద్ద కొడుకు. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. దీంట్లో వేసేసాము. ఇవి బాగా ఒక 1 గంట సేపు నానిన తర్వాత గులాబ్ జామున్ తయారైపోతాయి. అప్పుడు కప్పులో వచ్చేసి అప్పుడు గులాబ్ జామున్ వేసుకొని స్పూన్తో తింటే అంతే, అయిపోయింది. ఇప్పటికి అయిపోయింది గులాబ్ జాము. తినేటప్పుడు వీడియో తీస్తాం, మేము తినేటప్పుడు వీడియో తీస్తాము. సరే, షార్ట్ వీడియో లాగా పెడతాం. ఓకేనా, షార్ట్ వీడియో లాగా పెడతాం. ఫుల్ పెడితే ఇప్పుడు ఎండ్ అయిపోయింది, లెంత్ అయిపోతుంది కాబట్టి చూడండి. అక్కడ అయిపోయింది. మేము తయారు చేసిన విధానం కానీ మీకు నచ్చితే ఈ కామెంట్ రూపంలో ఏమైనా చెప్పాలంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.